పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాల్ని మన ఇండియన్ ఆర్మీ చాలా యాక్యురేట్గా ఫోకస్డ్గా నాశనం చేసింది. పక్కా ప్లాన్ ప్రకారం 9 టెర్రరిస్ట్ క్యాంపుల్ని మిసైల్స్ ప్రయోగించి ఎగ్జాక్ట్గా పేల్చేశారు. ఇంత ఖచ్చితత్వం మన ఆర్మీకి ఎట్లా పాసిబుల్ అవుతుంది? అసలు ఆ ఉగ్రస్థావరాలు అక్కడే ఉన్నాయని ఎగ్జాక్ట్ లొకేషన్ ఐడెంటిఫై చేయడం ఎలా కుదురుతుంది? జైషే మహ్మద్, లష్కర్ ఎ తైబా, హిజ్బుల్ ముజాహిదీన్ అనే ఉగ్ర సంస్థలుంటాయి కదా, ఏ టెర్రరిస్ట్ క్యాంప్ ఏ టెర్రర్ సంస్థకు చెందిందో ఎలా తెలుస్తుంది? ప్రజలు ఉండే ఇళ్ల మధ్యలోనే ఈ క్యాంపులన్నీ ఉంటే అక్కడికి వెళ్లకుండానే వాటి లొకేషన్ 100% యాక్యురసీ మనకెట్లా తెలిసింది? పహల్గామ్ ఇన్సిడెంట్ ఏప్రిల్ 22న జరిగితే మే 7 వరకు ఇండియా ఏం చేసింది? కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఇండియా పాకిస్తాన్కి చెందిన టెర్రరిస్ట్ క్యాంపులపైన మిసైల్ అటాక్, అదే ఆపరేషన్ సింధూర్ చేసే వరకు కూడా మధ్యలో 2 వారాలు గ్యాప్. ఈ టైంలో 4 ఫేజెస్గా పక్కాగా ప్లాన్ చేశారు. అసలు ముందు టెర్రరిస్ట్ క్యాంపులను ఎట్లా ఐడెంటిఫై చేశారో ముందు తెలుసుకుందాం. ఆ తర్వాత ఈ ప్లానింగ్ ఎలా జరిగిందనేది తెలుసుకుందాం. ఉగ్రవాదుల శిబిరాలు, ట్రైనింగ్ సెంటర్స్ ఎగ్జాక్ట్గా ఎక్కడున్నాయని తెలుసుకోవడం అనేది ఇండియన్ ఆర్మీ యొక్క పని కాదు. అవి ఐడెంటిఫై చేయడానికి ఇండియన్ ఆర్మీ వేరే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ హెల్ప్ తీసుకుంటుంది. వాటిలో రా, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, NTRO, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లాంటి డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ పర్టిక్యులర్ ఆపరేషన్ సింధూర్ కోసం ఇండియన్ ఆర్మీకి ఉగ్రవాదుల స్థావరాలకు సంబంధించిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ని NTRO ఇచ్చింది. ఈ NTRO అనేది ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఒక ఇండిపెండెంట్గా పనిచేసే సంస్థ లాంటిది. ఇది డైరెక్ట్గా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ PMOకి రిపోర్ట్ చేసే అధికారం ఉంది. అయితే NTRO ఈ టెర్రరిస్ట్ బేస్లని ఐడెంటిఫై చేయడానికి కొన్ని అడ్వాన్స్డ్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ మెథడ్స్ని వాడింది. వాటిలో కమ్యూనికేషన్ సిగ్నల్స్, శాటిలైట్ అండ్ ఏరియల్ ఇమేజరీ, సైబర్ ఇంటెలిజెన్స్లని ఇంటర్సెప్ట్ చేయడం, ఆ డేటాని అనలైజ్ చేయడం లాంటి అడ్వాన్స్డ్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ మెథడ్స్ని వాడింది. ఈ ఏజెన్సీ రిమోట్ సెన్సింగ్, జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని వాడుతుంది. టెర్రరిస్టులు ఉన్నారన్న అనుమానిత ప్రాంతాల్ని మానిటర్ చేయడానికి, ఆ సస్పెక్టెడ్ సీక్రెట్ బేస్ల చుట్టూ ఉగ్రవాదుల మూమెంట్స్ని ట్రాక్ చేయడానికి స్పై శాటిలైట్స్, డ్రోన్స్లని వాడుతుంది. సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ అనే ఇంకొక పద్ధతి ఉంటుంది. దీంట్లో ఫోన్ కాల్స్, రేడియో ట్రాన్స్మిషన్స్, డిజిటల్ కమ్యూనికేషన్స్ని అడ్డగించి అంటే ఇంటర్సెప్ట్ చేసి టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్న ప్లేసు, వాళ్ళ యాక్టివిటీస్ని గుర్తిస్తుంది. ఈ NTRO వేరే ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో కొలాబొరేట్ అయి కూడా పనిచేస్తుంది. మిలిటరీ ఆపరేషన్స్ కోసం రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ని కూడా అందిస్తుంది. 2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేసినప్పుడు ఉగ్రవాదుల మొబైల్ కనెక్షన్ డేటా, శాటిలైట్ ఇమేజెస్ని ఉపయోగించి టార్గెట్స్ యొక్క ప్రెజెన్స్ని కన్ఫర్మ్ చేసింది. అయితే లార్జ్ డేటా సెట్స్ని ప్రాసెస్ చేయడానికి, సస్పీషియస్ ప్యాటర్న్స్ని సాల్వ్ చేయడానికి, అంటే పాసిబుల్ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఆర్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేయడానికి డేటా అనాలిసిస్ అండ్ మెషిన్ లెర్నింగ్ టూల్స్ని కూడా వాడతారు. మొత్తానికి ఈ NTRO శాటిలైట్ సర్వేలెన్స్, సిగ్నల్స్ ఇంటర్సెప్షన్, సైబర్ మానిటరింగ్, డేటా అనలిటిక్స్ ద్వారా ఆ డేటాని అనలైజ్ చేసి టెర్రరిస్ట్ బేస్లని ఖచ్చితంగా గుర్తించగలిగింది. ఇంకొక ఏజెన్సీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, సీక్రెట్ ఏజెంట్స్ గూఢచర్యం చేస్తారని మనకు తెలుసు కదా. వీళ్ళు స్పై చేయడం అంతా వేరే కంట్రీస్లోనే ఉంటుంది. మన దేశంలో స్పై చేయరు. మన దేశంలో ఆ పని చేయడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో అని సపరేట్గా ఉంటుంది. రా యొక్క ఫంక్షనింగ్ అంతా కూడా విదేశాల్లోనే ఉంటుంది. దీంట్లో హ్యూమన్ ఇంటెలిజెన్స్ మెథడ్ వాడతారు. ఈ పద్ధతిలో సీక్రెట్ ఏజెంట్స్ మారువేషన్లో లోకల్స్తో కలిసిపోతారు. కొన్ని నెలలు, సంవత్సరాల పాటు అక్కడే ఉండి ఏదైనా పని చేసుకుంటూనో లేదంటే జాబులో చేరో టెర్రరిస్ట్ గ్రూప్స్కి సంబంధించిన యాక్టివిటీస్ ఏ ఏరియాలో జరుగుతున్నాయో లోకల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తూ ఉంటారు. పాకిస్తాన్లో లేదా POKలో ఉగ్రస్థావరాలు ఎక్కడెక్కడున్నాయి, అవి ఏ ఉగ్ర సంస్థకు చెందినవి, అంటే జైష్ ఏ మహ్మద్కి చెందిందా, లష్కర్ ఎ తైబాకి చెందిందా, హిజ్బుల్ ముజాహిదీన్కి చెందిందా అనేది ఈ రా సీక్రెట్ ఏజెంట్స్ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తారు. దీనికోసం వాళ్ళు నెలలు, అవసరమైతే సంవత్సరాల తరబడి అక్కడ ఒక లోకల్ సిటిజన్ లాగా మెలుగుతారు. వాళ్ళు ఢిల్లీలోని రా హెడ్ ఆఫీస్కి ఆ డీటెయిల్స్ అన్ని కూడా స్పెషల్ కోడ్స్ రూపంలో పంపించుకుంటూ ఉంటారు. అయితే పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన 2 వారాల తర్వాత ఇండియా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పైన పగ తీర్చుకుంది. ఇంత టైం తీసుకోవడానికి కూడా రీజన్ ఉంది. ఈ టైంలో మెయిన్గా 4 ఫేజెస్లో ఆపరేషన్ సింధూర్ని ప్లాన్ చేశారు. ఫేజ్ 1లో భాగంగా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ చేశారు. సుమారుగా ఏప్రిల్ 22 నుంచి మే 6 వరకు 2 వారాల పాటు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడం కోసం ఫౌండేషన్ని ప్రిపేర్ చేసుకున్నారు.
పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఈ టైం అంతా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కోసమే వాడారు. ఈ మొత్తం ప్రాసెస్లో ఎన్టీఆర్ఓతో పాటు రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ డేటాని కూడా కన్సిడర్ చేశారు. అంటే టెక్నాలజీ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి టెర్రరిస్టుల స్థావరాలు కనుక్కోవడంతో పాటుగా రా ద్వారా హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే గూఢచర్యం ద్వారా వచ్చిన వివరాలను కూడా తీసుకొని పక్కా ప్లాన్తో ఫోకస్డ్గా 100% పర్ఫెక్ట్గా దాడుల్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగారు. ఈ పర్టిక్యులర్ ఆపరేషన్ కోసం అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ వాడారు. వీటిని డ్రోన్స్ అని కూడా అనొచ్చు. ఫేజ్ 2లో స్ట్రాటజిక్ మిషన్స్ ప్లానింగ్ అంటే ఒక్క ఫ్లా కూడా లేకుండా సక్సెస్ఫుల్గా మిషన్ కంప్లీట్ చేయడానికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ 3 ఆర్మ్డ్ ఫోర్సెస్ కోఆర్డినేట్ చేసుకున్నాయి. మిషన్ ప్లానింగ్ అయిన తర్వాత ఏ ఫైటర్ జెట్స్ని రంగంలోకి దింపాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డిసైడ్ చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రఫెల్ ఫైటర్ జెట్స్ని వాటి ద్వారా స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్స్ని రెడీ చేసింది. ఈ మిసైల్స్ యొక్క రేంజ్ 250 కిలోమీటర్లు. భూమి లోపల ఉన్న బంకర్స్లోకి కూడా చొచ్చుకొని వెళ్లేటట్టుగా హ్యామర్ ప్రిసిషన్ గైడెడ్ బాంబ్స్ని దింపారు. ఈ వెపన్స్ యాక్యురసీకి మారుపేరు. ఇంకా ఆత్మాహుతి డ్రోన్లు కూడా రెడీ చేశారు. ఆపరేషన్ సింధూర్ అనేది ఉగ్రవాదుల్ని అంతం చేయడానికి ఉద్దేశించింది మాత్రమే. ఒక్క పాకిస్తానీ సివిలియన్ కూడా చనిపోవడానికి వీలు లేకుండా డిజైన్ చేశారు. ఆఖరికి పాకిస్తానీ మిలిటరీ బేస్లకు కూడా నష్టం కలగకుండా ప్లాన్ చేశారు దీన్ని బట్టే ఇండియా యొక్క కమిట్మెంట్ ఏంటనేది అర్థమవుతుంది. ఈ మిషన్ ప్లాన్ చేసిన టైమింగ్ కూడా చాలా క్రూషియల్ రోల్ దీంట్లో ఉంది. సివిలియన్స్ ప్రెజెన్స్ లేని టైంలోనే అంతా గాఢ నిద్రలో ఉండగానే దీన్ని ప్లాన్ చేశారు. ఫేజ్ 3 ఫ్లాలెస్ ఎగ్జిక్యూషన్. మే 7th మిడ్నైట్ రఫెల్ ఫైటర్ జెట్స్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరాయి. స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్స్కి 250 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను కూడా నాశనం చేసే కెపాసిటీ ఉందని చెప్పుకున్నాం కదా. సో ఇండియా పాక్ ఇంటర్నేషనల్ బోర్డు దాటి వెళ్లిన రఫెల్ ఫైటర్ జెట్స్ మిసైల్స్ని ప్రయోగించాయి. ఇక్కడ మనం చూస్తున్న పాయింట్స్లో ఉన్న ఉగ్ర స్థావరాలన్నింటినీ కొన్ని నిమిషాల వ్యవధిలోని నాశనం చేశాయి. వరుసగా ఇలా ఒక్కోదాన్ని నాశనం చేసుకుంటూ వెళ్ళాయి. మొత్తం 24 మిసైల్ స్ట్రైక్స్ 9 టార్గెట్స్ మీద జరిగాయి. ఫేజ్ 4లో భాగంగా తాము సక్సెస్ఫుల్గా ఎయిర్ స్ట్రైక్స్ చేసి ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్లుగా ఇండియా ప్రకటించింది. 9 ఉగ్ర శిబిరాల్ని నాశనం చేసినట్టుగా ఇండియా అనౌన్స్ చేసింది. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేసి చెప్పండి. అట్లాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అట్లాగే డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ పేజెస్ని కూడా ఫాలో అవ్వండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని.